భూపాలపల్లి పట్టణంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజకీయ వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థుల్లో సామాజిక రాజకీయ అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, విద్యార్థుల హక్కులు, సమకాలీన రాజకీయ పరిణామాలపై అవగాహన కల్పించారు. సమాజ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, చైతన్యవంతమైన యువతే దేశ నిర్మాణానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. శిక్షణ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులు వివిధ అంశాలపై సందేహాలు నివృత్తి చేసుకుంటూ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన్న మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం జిల్లా వ్యాప్తంగా నూతన శక్తులను, జిల్లా వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాలని ఈ సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మిత్రులారా, మనం ఈరోజు దేశవ్యాప్తంగా జెన్జీ వేవ్ నడుస్తుంది. దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా రోడ్లపై వచ్చి విద్యా వ్యవస్థలో, పరీక్షల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపై ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిన్నటి దాకా ఏదైతే దేశ యువత విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మరి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, పరీక్షల్లో జరిగిన అవకతవకపై చర్యలు తీసుకోవాలని, ఎన్ఈపీని రద్దు చేయాలని ఈరోజు డిమాండ్స్ పెట్టుకోవడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మనం చూస్తే మొన్న 20వ తేదీ ఏదైతే చలో పార్లమెంట్ నిర్వహించారో విద్యార్థి యువత, వాళ్ళందరిపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి విద్యార్థులపై, యువతపై, ముఖ్యంగా మహిళలపై విచ్చలవిడిగా ఈరోజు లాఠీ చేయడం జరిగింది. కానీ ఒక్క అడుగు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువత కానీ వెనుక వేయలేదు. దానికి తల వంగి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో రాజీనామా చేయించడం జరిగింది. మరి రాజీనామా చేయిస్తేనే సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎన్టీఏని రద్దు చేయాలి. మరి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడో ఖచ్చితంగా ఈ దేశ యువతకు, విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో దాదాపు 82 పరీక్షల పేపర్ లీక్ అయ్యాయి. 50 లక్షల పైగా విద్యార్థులు సఫర్ అయ్యారు. వీరందరికి బాధ్యత ఎవరు? ఈ ప్రభుత్వం కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో ఐసా నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమాలు నిర్మించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి విద్యా వ్యతిరేక విధానం పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తున్నా.